రష్మి చికెన్ మసాలా రెసిపీ. 1 కిలో. దానికి కావాల్సిన పెరుగు, గార్లిక్ జింజర్ పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, కసూరి మెంతి, కొద్దిగా గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకొని అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. రుచికి తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా: మీడియం సైజు ఆనియన్ 2 ఆనియన్స్, కొద్దిగా కాజు. ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనం మూత పెట్టినామంటే కొంచెం సాఫ్ట్ అయ్యి భిన్న ఫ్రై అవుతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా చల్లార్చుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకొని
ఒక 2-3 నిమిషాలు కలబెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన రుచికి తగినంత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేయకూడదు. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత బాగా మంచిగా ఉడికిందో. ఇలా చూస్తుంటేనే టేస్ట్ బాగుంది. దీనికి కొంచెం బ్లాక్ పేపర్, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గార్నిష్ కోసం మనం సన్నగా కట్ చేసుకున్న దాన్ని కొరియాండర్ లీవ్స్. అంతే, సింపుల్ రెసిపీ. ఎక్కువేం మసాలా లేదు, చాలా బాగుంటుంది చపాతీలోకి.